గా వెళ్దాము. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మన అమ్మలు ఎలా పెరిగారు? చక్కగా తినేవాళ్ళు, చక్కగా పనులన్నీ చేసుకునేవాళ్ళు. మీరు ఇలాంటి డైట్ ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు అమ్మ మిమ్మల్ని దగ్గరగా ఉండి చూస్తూ ఉండేవాళ్ళు కదా! ఇలా సాయంత్రం 4:30 తర్వాత ఇంక నేను తినను, ఇంక స్టాప్ చేస్తాను అని మీరు చెప్పినప్పుడు ఏ అమ్మ కూడా ఇష్టపడరు. చక్కగా ఫీడ్ చేయాలి, తన పిల్లలు మంచిగా ఉండాలి అని అనుకుంటారు కదా! అప్పుడు ఎలా ఉండేదండి? ఇంట్లో అసలు మీరు ఫస్ట్ ఇలాంటి ఆహ్, ఆహ్, ప్యాటర్న్ అలవాటు చేసే క్రమంలో మీరసలు ఎలా ఫేస్ చేశారు? మీకు సపోర్ట్ ఎలా వచ్చింది? అమ్మ అంటేనే అసలు మా మదరు లేరు అనేది గుర్తొస్తుంది ఈ ఇయర్ మొత్తం నాకు. అమ్మ అంటేనే అసలు అన్నీ పెడతా ఉంటుంది. మా మమ్మీ అయితే ఇంకా అన్నీ ఇది అది అని మంచిగా ఆయిల్ వేసి కర్రీస్ చేస్తారు, టేస్టీగా చేస్తారు. నేనేం చెప్తానంటే మనం ఓల్డెన్ డేస్లో లేము. మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, కార్ ఉంది, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. వాటర్ బాటిల్ కావాలన్నా మన పిల్లల్ని తెచ్చిమన్నా మనం పరిగెత్తుకుంటా వెళ్ళి తెచ్చిస్తారు. మనకు అంత బద్ధకం కూడా ఉంది. ఐఎమ్ ఆల్సో హ్యూమన్. నాకు ఒక్కొక్కసారి వెళ్ళాలనిపించదు, తెచ్చుకోవాలనిపించదు. సో మనం అసలు ఏం వర్క్ చేస్తున్నాం క్యాలరీస్ బర్న్ అవటానికి? ఇది వరకు రోజుల్లో అన్నీ ఫీడ్ చేసినా, ఎంత తిన్నా, ఎంత అన్నం తిన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉండేదంటే అంత ఉండేదే అండి. కరెక్ట్ టైంకి పడుకునేవాళ్ళు, పొద్దున్నే లేచేవాళ్ళు, లేచిన వెంటనే పనుల్లోకి దిగేవాళ్ళు. ఎవరు కూర్చొని కాలక్షేపంగా కూర్చునే టైం కూడా ఉండేది కాదు. సో అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు తినచ్చు. అలాంటి లైఫ్ స్టైల్ ఉంటే ఓకే. నేనెంత ఇప్పుడు ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 1200 to 1300. నేను అంతకన్నా ఎక్కువ తీసుకోవాలి, ఇంకో 500 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలంటే ఇంకో 500 క్యాలరీస్ బర్న్ చేసే ఎక్సర్సైజ్ చేస్తే నేను తీసుకోవచ్చు. అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి, లేకపోతే నా వాకింగ్ అసలు 1 hour నడిస్తే ఒక 150 క్యాలరీస్ 120 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఒక్కోసారి మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటే 100 క్యాలరీసే ఖర్చు అవుతాయి. మీరు అప్పుడు ఎన్ని గంటలు నడవాలి? 500 క్యాలరీలు కావాలి అంటే, సో కౌంట్ యువర్ క్యాలరీస్, డూ కౌంట్ ఎవ్రీథింగ్. మీరు తినేది ఎంత? ఓకే, నేను ఈరోజు వండుతాను, నేను ఒక ఆమ్లెట్ వేస్తాను, మీరు ఒక ఆమ్లెట్ వేస్తారు. నేను ఆమ్లెట్ క్యాలరీస్ మనం చెక్ చేసుకుంటాం, బట్ అందులో వేసే ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి మసాలాస్, ఆయిల్స్, బటరా, చీజా, నేనైతే ఇంకా నట్స్, సీడ్స్ కూడా చెప్తా. నేను అన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఆమ్లెట్ క్యాలరీస్ అని ఎతకూడదు. వినీలాస్ ఆమ్లెట్ క్యాలరీస్ అనేది వినీలాకే తెలుసు. సో లెస్ ఆయిల్ అనేది ఎప్పుడు ఆల్రెడీ నా డైట్లో మంత్కి 1 kg కన్నా వాడకూడదు. ఓకే, 1 kg కూడా అవ్వనివ్వను. సో ఆ ఆమ్లెట్ ఎన్ని క్యాలరీస్ అనేది మీరు పోసే నూనెను బట్టి, మీరు అందులో వేసే వాటిని బట్టి, మీరు వాటిలో చీజ్ వేసుకుంటున్నారా, బటర్ వేసుకుంటున్నారా, దాన్ని బట్టి మీ క్యాలరీస్ డిసైడ్ అయ్యింది. మీరు కొట్టి 1 egg క్యాలరీస్ అని కొడితే కుదరదు. అది బాయిల్డ్ ఎగ్ క్యాలరీస్ అయితే ఓకే. సో మీరు వండే, ఇప్పుడు పప్పుచారు ఉంది, ఇప్పుడు సాంబార్ ఉంది, నేను వేసే నూనె, నేను వేసే బట్టి అక్కడ క్యాలరీస్ ఉంటాయి చక్కగా. ఇప్పుడు బిర్యానీ తినే దాంట్లో ఎక్కువ ఆయిల్ ఉన్న బిర్యానీలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, తక్కువ ఆయిల్ ఉన్న బిర్యానీలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అండ్ మీకు థైరాయిడ్ ఉందనుకోండి, మీకు మెటబాలిక్ రేట్ కూడా లో ఉంటుంది. మన ఇద్దరం ఒకటే హైట్, ఇప్పుడు మీరు నేను 5'5" హైట్ ఉన్నాం. 1200 క్యాలరీలు 1300 క్యాలరీలు ఉన్నాయి, నాకు అవే క్యాలరీస్ ఉన్నాయి. నేను 1300 క్యాలరీలు, ఇద్దరం ఒకటే పోర్షన్ తీసుకుంటున్నా. ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉందనుకోండి, మీరు మెల్లమెల్లగా లావ్ అవుతారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్మోన్స్ అండ్ మీ మెటబాలిక్ రేట్, మీ హెల్త్ ఇష్యూస్, మీ ఏజ్, మీ స్ట్రెస్, మీ స్లీప్ సైకిల్, ఇన్ని ఉంటాయి. మీ బాడీలో తినేది, ఇప్పుడు నేను ఒక సాలడ్ తింటున్నా అన్నము, గ్లూకోజ్ స్పైక్స్ రాకుండా. మీరు అదే అన్నము సాలడ్స్ తినకుండా తింటున్నారు. ఆ సాలడ్స్ తినకుండా తినటం వల్ల మీ బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ ఉన్నాయి. మీకు పీసీఓడి రావచ్చు, పీసీఓఎస్ రావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు, త్వరలో డయాబెటీస్ రావచ్చు. బికాజ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఇన్సులిన్. మీ గ్లూకోజ్ స్పైక్స్ మానిటర్ చేసుకోకుండా ఎంత సన్నగా అయినా వేస్ట్. యువర్ హెల్త్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ గుడ్. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ హార్మోన్స్ అండ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ యువర్ బాడీ. మీరు ఎంత హెల్తీగా తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వెయిట్ తగ్గుతున్నామా, సన్నగా అవుతున్నామా అనేది పక్కన పెట్టేయండి. అసలు మీరు ఏ ప్రాపర్ వేలో తింటున్నారు, ఎలా కుక్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అయితే